మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అధిక శ్రమతో పనులు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. పోటీలలో నెగ్గడానికి విద్యార్థులు, అలాగే నైపుణ్యాలు పెంచుకోవడానికి విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా లాజికల్గా థింక్ చేసి మాట్లాడే విషయంలో కానీ, సరి అయిన కమ్యూనికేషన్ అంటే మీరు రాసే విషయాల్లో కమ్యూనికేట్ చేసే పరిస్థితుల్లో ఆ స్కిల్స్లో కొన్ని రకాలైన ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు రైటింగ్ స్కిల్స్లో కానీ, కమ్యూనికేట్ చేసే విషయంలో కానీ, ముఖ్యంగా బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత అయితే తప్పనిసరిగా కనబడుతుంది. విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో, పెద్దవాళ్ళైతే ముఖ్యంగా వారి యొక్క వృత్తి, శ్రమ మొదలైన విషయాలలో మీ అధికారులతో కానీ ఎవరితోనైనా సరే అభిప్రాయ భేదాలు రాకుండా కమ్యూనికేషన్ సరిగ్గా చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించవచ్చు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వ్యక్తుల సహకారంతో పనులు సానుకూలపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కనబడని హృదయాందోళన లాంటిది, అంటే ఈ పని మీద ఆత్మవిశ్వాసం అనేది కొంతవరకు తగ్గడం, నేను చేయగలనా లేదా అనే మీ మీద మీకు అభిప్రాయం కలిగే పరిస్థితులు లాంటివి రావడం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ భావన వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, లేకపోతే ఏదన్నా మీరు హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు ఏదైనా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకునే సందర్భంలో కావచ్చు, ఈ రకమైన మీమాంస ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ఆ రకమైన ఆత్మవిశ్వాసాన్ని లోపించే పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఆత్మీయులని సంప్రదించి మంచిగా నిర్ణయాలు తీసుకుంటూ నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా కృషి చేయాలి. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలలో అంటే అది సంతానానికి సంబంధించి కావచ్చు, అలాగే మీ యొక్క ఏదైనా షాపింగ్ మొదలైన వాటికి సంబంధించి ఏదైనా ధనాన్ని ఖర్చు పెట్టుకునే విషయాల్లో, స్థిరాస్తులకు సంబంధించిన అంశాలలో మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తూ ముందుకు పెడుతున్నప్పుడు ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత ఎదుగుదల ఉన్నప్పటికీ కూడా అది ఆకస్మికంగా ఖర్చులు సూచితమవుతున్నాయి కనుక ఆ ఖర్చులు మంచి విధానంలో అయ్యే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలంటే అనవసరమైన ఖర్చులు కాకుండా చక్కగా మంచిగా ఉపయోగకరంగా ఉండేట్టుగా చూసుకోవడం, అలాగే విద్యార్థులకు విద్యకు సంబంధమైన వస్తువుల కొరకు ఖర్చులు లాంటివి అవ్వడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ విద్య మీద దృష్టిని కేటాయిస్తూ మంచిగా శ్రమ పడుతూ అలాగే ఘర్షణ లేకుండా ముందుకు వెళ్ళే పరిస్థితుల్ని కల్పించుకున్నట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అలాగే జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే దిశగా వ్యక్తులు కృషి చేయవలసిన అవసరం అయితే కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో వీళ్ళకి వ్యక్తుల సహకారం లభ్యమైనప్పటికీ కూడా కొంత తెలియని ఆందోళన, ఆత్మవిశ్వాసంలో కొంత తగ్గుదల లాంటిది, ముఖ్యంగా వాహనానికి సంబంధించి కానీ లేకపోతే లాభాలకు సంబంధించిన విషయాల మీద కానీ అధిక శాతం దృష్టిని కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా వాహనానికి సంబంధించిన విషయాలలో ఏదో చిన్నపాటి లోటుపాట్లు లాంటివి, లేకపోతే కమ్యూనికేషన్ అంటే వాహనానికి సంబంధించి అంతా రెడీగా ఉందనుకున్నా అది లాస్ట్ మూమెంట్లో దానికి సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు లాంటివి రావడము మొదలైనవి, అంటే గృహానికి వాహనానికి మొదలైన వాటికి సంబంధించిన ఇబ్బందులు లాంటివి కొన్ని కనబడుతున్నాయి. కనుక వీలైనంత వరకు కమ్యూనికేషన్ విషయంలోనూ అలాగే ఈ యొక్క ఆర్టికల్స్ అంటే గృహమైన వాహనమైన వాటికి సంబంధించిన విషయాల్లోనూ తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలంగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా కొంత వృత్తికి సంబంధించిన విషయాల మీద స్ట్రెస్ లెవెల్స్ కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ ఆత్మవిశ్వాసం తగ్గే విధానంలో కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వ్యక్తులతో వైరుధ్యం రాకుండా, వృత్తి చేసే ప్రదేశాలలో వ్యక్తుల యొక్క సహకారం మీరు ఆశించిన స్థాయిలో లేదు అన్న విషయంలో మీరే వీలైనంత వరకు అడ్జస్ట్ అయిపోతూ ముందుకు పెడితే మీకు మానసికంగా టెన్షన్ అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి.
అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాలలో అంటే ఆర్థిక అంశాలలో అధిక శాతం ఖర్చులు, ఆకస్మికమైన బంధువులతో కలయిక, అలాగే నిద్రలేమి లాంటిది, అనుకోని విధంగా ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి రావడం, అది కూడా మీకు సంతోషకరంగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యుల కోసం, ఆత్మీయుల కోసం, ముఖ్యంగా సోదర వర్గం కోసం కూడా ధనం ఖర్చు పెట్టే అవకాశం లాంటివి కనబడుతున్నాయి. ఆత్మవిశ్వాసం అనేది పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా శక్తి పెరుగుతుంది. వ్యక్తులతో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్నిసార్లు మీ ఆలోచన సరళిలో మీరు ఆశించిన స్థాయిలో నిర్ణయ సామర్థ్యం అనేది కొంత తగ్గే అవకాశం ఉన్న రీత్యా తద్వారా ఆత్మవిశ్వాసం కూడా తగ్గే అవకాశం ఉంది. కనుక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయాలలో, ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలోనూ వీలైనంతవరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉన్నత అధికారులతో మాట్లాడేటప్పుడు, వారి సలహా సంప్రదింపులు స్వీకరించేటప్పుడు కమ్యూనికేషన్ విషయంలో అధిక శ్రద్ధతో ముందుకు వెళ్ళి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయంలో మీకు ఆర్థిక విషయాల మీద, కుటుంబ నేపథ్యం, తర్వాత తండ్రి, పెద్దలు మొదలైన వారి గురించి అధిక శాతం శ్రద్ధ తీసుకుంటారు. కుటుంబ వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తారు. మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు లాంటివి కానీ, లేకపోతే ఏదన్నా ఒక ఆస్పిషియస్ విషయం మీద దృష్టి కేటాయించుకోవడానికి అవకాశం కనబడుతోంది. మీ మీద మీకు శ్రద్ధ, అలాగే ప్రత్యేక ఆలోచనలు మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. మాటలతో వ్యక్తులతో మంచి అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిపి చక్కటి వాతావరణం కోసం చర్చలు జరుపుతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మాట విధానం అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు కుటుంబ సభ్యుల నడుమ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రకమైన ఆహానికి సంబంధించిన సమస్యలు తలెత్తకుండా వీలైనంత వరకు పెద్దలతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అన్ని విధాల ఆశీర్వచనంగా ఉంటుంది. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయంలో కొత్త ఆలోచనలు చేస్తారు. అంటే వృత్తిని చక్కగా మీరు ఒక మంచి ప్లాన్డ్గా కొత్తగా ఒక ప్రాజెక్ట్ చేయబోయినా, లేకపోతే కొత్త విషయాన్ని, లేకపోతే ఆల్రెడీ ఎప్పుడు ప్రతిసారి చేసే పనే అయినప్పటికీ దాన్ని కొత్త విధానంలో చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరంగా వ్యక్తులందరినీ కూడా ఒక రకంగా క్రోడీకరించుకొని అందరితో కలిపి మీరు బాధ్యతాయుతంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి అధికం చేస్తారు. ఆ విషయంలో మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ, సంఘంలో గుర్తింపు, గౌరవం మొదలైన వాటికి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు మీ మీద మీకు కొంత ఆత్మవిశ్వాసం లోపించే అవకాశాలు లాంటివి, లేకపోతే ఉన్నత స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి మీరు ఆశించిన స్థాయిలో సహకారం అందట్లేదేంటి అన్న భావన లాంటివి లోనై కొంత ప్రశాంతత దెబ్బతినే అవకాశాలు లాంటివి, అలాగే కమ్యూనికేషన్ ప్రాబ్లం లాంటిది ఏర్పడే అవకాశం మొదలైన వాటికి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి వీలైనంతవరకు వ్యక్తులతో విభేదాలు రాకుండా, కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా జాగ్రత్తలుగా ముందుకు వెళ్ళినట్లయితే మీరు పెట్టుకున్న ప్రాజెక్ట్స్లో సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి పెద్దల సహకారం బాగుంటుంది. అలాగే పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారి అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకి అవకాశం అనేది కనబడుతుంది. అలాగే చిన్ననాటి మిత్రుల్ని కలవడం, తర్వాత మంచి చర్చల్లో పాల్గొనడం, మంచి వ్యక్తుల్ని కలవడం మొదలైన వాటికి ఆస్కారం అనేది మీకు కనబడుతున్నప్పటికీ వీలైనంత వరకు మీ యొక్క కంప్యూటర్ రిలేటెడ్ విషయంలో కానీ, లేకపోతే మీ యొక్క ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వస్తువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రుణాల విషయంలో, మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధతో ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఇబ్బంది పెట్టే వ్యక్తులని అధిగమించే ప్రయత్నాలలో విజయ సాధనకి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఎక్కువగా ఘర్షణలకి లోను కాకుండా చక్కగా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు సాధించగలరు. ధనస్సు రాశి.
అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత ఘర్షణకి అవకాశం ఉంది. ముఖ్యంగా దూర ప్రదేశాలలో కానీ స్థానచలనానికి కానీ అవకాశము, లేకపోతే ఉన్న చోటనే కొంత ఉన్న చోట నుంచి అట్నుంచి ఇటు మారడానికి అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. వృత్తిపరమైన ప్రదేశాలలో వ్యక్తుల యొక్క జోక్యం కానీ, వ్యక్తుల యొక్క అనవసరమైన వాదోపవాదాలకు కానీ అవకాశం ఉన్న రీత్యా గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా మీరు ప్రయత్నం చేయాలి. తక్కువ మాట్లాడాలి, అనవసరమైన ఘర్షణలకు లోను కాకుండా జాగ్రత్తలు పడాలి. విమర్శలను వీలైనంత వరకు దూరంగా పెడుతూ ఎక్కువ ప్రతిస్పందించకుండా జాగ్రత్తలు పడుతూ వెళ్ళడం వల్ల మీ మానసిక శారీరక ఆరోగ్యాన్ని మీరు అభివృద్ధి చేసుకునేవారు అవుతారు. మకర రాశి. అమ్మ, మరి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా? మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ మకర రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మైత్రి బంధాలు పెంపొందించుకోవడానికి కృషి చేస్తూ ముందుకు పెడతారు. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాలలో వృత్తిలో మీకు సహకరించే వ్యక్తులు ఆశించిన స్థాయిలో సహకారం అందించట్లేదేంటన్న భావన ఉన్నప్పటికీ కూడా కుటుంబ వ్యవహారాలలో ముఖ్యంగా సంతానం అభివృద్ధి కొరకు మీరు చాలా ఇది చేస్తారు. అయినప్పటికీ మిశ్రమ ఫలితాలకి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితోనూ సంతానం, ముఖ్యంగా స్త్రీ సంతానంతోనూ కలిపి కొన్ని కీలక నిర్ణయాలు వారి అభివృద్ధి కొరకు మీరు తీసుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కానీ వృత్తిపరంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో మీకు ఈ రోజున కొన్ని చర్చలు చేయడం లాంటి దానికి అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా మీ యొక్క వృత్తిలో మీ పై అధికారులతో మీరు సంప్రదింపులు జరిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, అలాగే ఏదైనా లోన్లు మొదలైన వాటి కోసం చర్చలు జరిపేటప్పుడు, ముఖ్యంగా మీ బంధువర్గం అంటే మీ బంధువర్గంలో వారితో కూడా చర్చలు చేసేటప్పుడు అవన్నీ కూడా మీకు కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన విషయాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాలలో అనుకూలతల్లో సామాన్య ఫలితాలకు అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలలో కొంత ఆలస్యాలు, ఆటంకాలు, చికాకును కలిగించే అవకాశం కనబడుతుంది. అనవసరమైన శత్రుత్వాలు, మాట పట్టింపులు మనసుని ఘర్షణ వైపు తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి అది కొంత ఇబ్బందులు పెడుతుంది. కాబట్టి అధిగమించే ప్రయత్నాలు చేయాలి. మీరు ఏదైనా మొదలు పెడదాము అనుకున్నప్పుడు ఇంతకుముందు ఎవరినైతే మీరు వద్దు అనుకున్నారో మళ్ళీ వాళ్ళతోనే కలిపి కొత్తగా ఏదైనా మొదలు పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలలో మీరు ఆశించిన స్థాయిలో వాళ్ళు ప్రతిస్పందిస్తారు అనుకున్న విషయంలో సామాన్య ఫలితాలకి అవకాశం లాంటిది కనబడుతోంది. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే పాత రుణాలు తీర్చే విషయంలో కావచ్చు, ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నం అంటే నూతన వాహన కొనుగోలు కానీ, ఏదైనా గృహ సంబంధమైన విషయాల మీద కానీ మీరు దృష్టి కేటాయించినా అవి వీలైనంత సామాన్య ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం కనబడుతుంది. కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. పూర్వపు రుణాలు తీర్చే విషయంలో తగిన విధంగా శ్రద్ధతో ముందుకు వెళ్ళడం, ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటూ ఇతరులతో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా మాట పట్టింపులు లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడం సులభంగానే ఉంటుంది. మీనరాశి. అమ్మ, మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో దృష్టి కేటాయిస్తారు. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు మీ యొక్క సోదర వర్గంతో కావచ్చు, లేకపోతే మీ యొక్క ఆలోచనలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు కొంత ఘర్షణతో కూడిన వాతావరణానికి ఆస్కారం ఉంది. అలాగే మీ ఆలోచనలు కొన్నిసార్లు మిమ్మల్నే ఇబ్బంది పెట్టే విధంగా ఉండడం బట్టి వచ్చిన ఆలోచన పదే పదే రావడం, పాత ఆలోచనల గురించి ఎక్కువ దృష్టి కేటాయించడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అంతేకాకుండా సంఘంలో గుర్తింపు, పేరు పొందిన వ్యక్తులు, కళారంగంలో ఉండేవారితో ఈ రోజున అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం, అలాగే కళారంగంలో ఉండేవారి ద్వారా పలుకుబడి కలిగిన వ్యక్తులతో మీకు కొంత వారితో ఏదైనా అవకాశం ఉన్నట్లయితే వారి సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేయడం, అలాగే సాహిత్య రంగంలో ఉండే వాళ్ళకి అనుకూలమైన అవకాశాలు లాంటి దానికి మొదలైన వాటికి ఆస్కారం ఉన్నట్టుగా మనం చెప్పచ్చు.